శ్రీమన్మహాభారత ఇతిహాసంలో చెప్పబడిన విధంగా 18 పురాణాలలో చెప్పబడిన విధంగా ఈ సరస్వతీ నది పలు ప్రాంతాలలో పలు పేర్లతో పిలువబడుతోంది. సుప్రభ, కాంచనాక్షి, విశాల, మనోరమ, ఓఘవతి, సురేణు, విమలోదక అనే పేర్లతో ఈ నది క్రమంగా పుష్కర, నైమిషారణ్య, ఉత్తర కోసల, కురుక్షేత్ర, కనకల హిమాలయాలలో ప్రవహిస్తున్నదని మహాభారతంలో చెప్పబడిన కథనం. విశేషించి కురుక్షేత్రంలోనూ బదరికాశ్రమంలోనూ ఈ నదిని సరస్వతి అనే పేరుతోనే వ్యవహరిస్తుండటం గమనించదగ్గ విశేషం. ఆ దివ్యధుని సరస్వతీ మహత్తర స్వరూపాన్ని బదరికాశ్రమంలో సందర్శించడమంటే అది ఒక పూర్వజన్మ సుకృత పరిపాకం. ఇక్కడి ప్రజలు చాలా నిరాడంబరులు. ఉన్ని దుస్తులను అల్లి అమ్ముకుని ఆ ఆదాయంతో జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా సమీపంలో ఉండే అటవీ ప్రాంతాలలోని కట్టెపుల్లలను వంటకు ఇంధనంగా తెచ్చుకుంటుంటారు. వీరు చాలా కష్టజీవులు. ఈ మానా గ్రామానికి 200 మీటర్ల ఎత్తున సరస్వతీ నది పుట్టింది. కాని అక్కడికి చేరటం అంటే అది ఒక సాహసకృత్యం. అందరికీ సాధ్యం కాదు. అందుచేతనే భక్తులు ఈ మానా గ్రామం నుంచే సరస్వతీ నది పుట్టిన ప్రదేశాన్ని తిలకిస్తూ ఉంటారు. ఇది భక్తులకు ఒక అపురూపమైన అనుభూతి. కఠిన పర్వతపు గండశిలల గర్భంలోంచి ఉవ్వెత్తున ఎగిసిపడే జలధారలతో సరస్వతీ నది పెల్లుబుకి ప్రవహిస్తున్న తీరు ఎంతో ఆనందాతిశయాన్ని కలిగిస్తుంది. పుష్కరాలు ఎందుకు సంభవిస్తాయి అన్న విషయం కూడా కొంచెం తెలుసుకుందాం. పుష్కరుడు జలాధినాథుడైన వరుణదేవుని కుమారుడు. నానా ప్రదేశాల నుంచి వచ్చిన ప్రజలు స్నానాలు ఆచరించడం వల్ల జగత్తులోని నదీ జలాలన్నీ ఆ ప్రజల పాపాలతో పంకిలమై తట్టుకోలేకపోతుంటే వాటిని ఉద్ధరించడం కోసం ఆయన బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. అతనికి దర్శనమిచ్చిన బ్రహ్మతో విష్ణుపాదోద్భవి అయిన విష్ణుగంగ భూమిపైన ఉన్న సమస్త నదీజలాలకు మూలం కనుక అక్కడి నుండి తాను సమస్త నదీజలాలలో ఉండి ప్రజల పాపప్రభావం నుంచి నదులను రక్షించగల శక్తిని తనకు ప్రసాదించమని, తన కమండలంలోని సమస్త నదీజలాలలో బ్రహ్మను వసించమని కోరాడు. బ్రహ్మ నిస్వార్థమైన పుష్కరుని కోరిక తీర్చి పుష్కరుని తీర్థరాజుగా ప్రకటించాడు. ఇదే సమయంలో బృహస్పతి కూడా బ్రహ్మను గురించి తపస్సు చేసి పుష్కరుని ఆశయాన్ని చూసి ఆనందించి శాశ్వతంగా పుష్కరుడు తనతో ఉండి నదీజలాల్లో నివసిస్తూ వాటిని పవిత్రం చేయాలని కోరాడు. ఆ విషయాన్ని బ్రహ్మ పుష్కరునికి సూచించాడు. పుష్కరుడు ఎల్లవేళలా తాను బృహస్పతిలో ఉండటం సాధ్యం కాదని, ఆ గురువు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు 1 సంవత్సర కాలం పడుతుంది కనుక గురువు రాశి మారినప్పుడల్లా తాను గురునితో కలిసి ఒక్కొక్క నదిలో ప్రవేశించి
గురుప్రవేశ సమయంలో సంవత్సరారంభంలో 12 రోజులు, గురు రాశి నిర్గమన సమయంలో సంవత్సరం చివర 12 రోజులు తాను ఆయా నదుల్లో ఉంటానని చెప్పాడు. ఇలా గురు పుష్కరులు కలిసే నదీవాసం చేసే సమయమే ఆయా నదుల పుష్కర సమయమని మనకు పురాణాలు చెబుతున్నాయి. గురు ప్రవేశ సమయంలో సంవత్సరం మొదటి 12 రోజులు ఆది పుష్కరమని, చివరి 12 రోజులకు అంత్య పుష్కరములని పేరు. ఇలా గురుడు తన సంచార సమయంలో ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నది పుష్కరం ఏర్పడుతుంది. గురుడు మేషంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరాలు, వృషభంలో ప్రవేశించినప్పుడు నర్మదా పుష్కరాలు, మిథునంలో ప్రవేశించినప్పుడు సరస్వతి పుష్కరాలు, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు యమున పుష్కరాలు, సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు, కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా పుష్కరాలు, తులలో ప్రవేశించినప్పుడు కావేరీ పుష్కరాలు, వృశ్చికంలో ప్రవేశించినప్పుడు భీమానది పుష్కరాలు, ధనుస్సులో ప్రవేశించినప్పుడు పుష్కరవాహిని పుష్కరాలు, మకరంలో ప్రవేశించినప్పుడు తుంగభద్రా పుష్కరాలు, కుంభంలో ప్రవేశించినప్పుడు సింధు నది పుష్కరాలు, మీనంలో ప్రవేశించినప్పుడు ప్రణీతా నది పుష్కరాలు. కొందరు ప్రాణహిత నదినే ప్రణీతా నది అని వ్యవహరిస్తుంటారు. ఇలా 12 పుష్కరాలు ఏర్పడుతుంటాయి. స్థానికులు ఇక్కడికి వచ్చిన భక్తులకు తేనీటిని, ప్రసాదాన్ని, అన్నదానాన్ని చేయడం కూడా చూడొచ్చు. భక్తులందరూ శ్రద్ధాశక్తులతో ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ సరస్వతీ నదీ తీరంలో ప్రవాహ వేగాన్ని నియంత్రిస్తూ ఒక పెద్ద శిల మనకు కనిపిస్తుంది, చూస్తున్నారా? ఈ శిలకు ఒక చరిత్ర ఉంది. పాండవుల మహాప్రస్థాన సమయంలో వారు ఈ నదిని దాటవలసి వచ్చింది. అప్పుడు భీమసేనుడు ఈ నది ఉధృతిని నియంత్రించడం కోసం ఈ శిలను ఇక్కడ నదీ మధ్యలోకి విసిరి వారందరూ నదిని దాటేందుకు దోహదం చేశాట. అందుచేతనే ఈ శిలకు భీమశిల అని పేరు వచ్చింది. ఈ భీమశిలకు దగ్గరలో సరస్వతీమాత మందిరం ఉంది. ఈ మందిరంలో భక్తులందరూ పూజలు సలుపుతున్నారు. కేశవ ప్రయాగ వద్ద నదీ తీరంలో కూడా వారి వారి విశ్వాసాలు అనుసరించి పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంలో బదరీ దర్శన ప్రాశస్త్యాన్ని గురించి బదరీనాథ్ ప్రధాన పూజారి శ్రీ రావల్ సందేశమిస్తున్నారు. ఆయన ఇంటిలోని దేవతా మందిరం ఒక దేవాలయంలా ఉంటుంది. ఆదిశంకరుల మూర్తి, శ్రీ మహావిష్ణువు వెండి విగ్రహం, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు, సాలగ్రామాలతో అత్యంత పవిత్రంగా ఉంది ఆ స్థానం. ఇక్కడ విష్ణుమూర్తి ఊర్ధ్వహస్తాలతో ఒక చేత చక్రం ఉండగా వేరొక చేత గదను ధరించి ఉండటం ఒక అరుదైన విశేషం. ఈ బదరీ క్షేత్రం గురించి స్థానిక విద్వాంసులేమంటున్నారో చూడండి. श्रीमद् भागवत में कहा गया है, अद्यापि चास्ति ऋषिवर्य निषेवितांघ्रि। आज भी भगवान नर नारायण के दर्शन यदि करने हो तो बदरी धाम में पूर्व और पश्चिम दिशा में ये नर नारायण ऋषि पर्वतों के रूप में स्थित हैं। ऐसा सनातन धर्म को माना गया है कि जो पहले भी था, आज भी है और भविष्य में भी जो रहेगा उसको कहते हैं सनातन। सनातन ही सत्य है, सनातन ही नारायण है, तीनों कालों में रहने वाला है। किंतु भगवान की विशेष भक्तों की आराधना पर भगवान ने निज इच्छा से सारे जीवों के कल्याण के लिए अर्चा विग्रह धारण किया। इसी प्रकार भगवान ने
इस हिमालय क्षेत्र में बद्री नारायण स्वरूप अर्चा विग्रह धारण किया और नारद जी उनके प्रधान पार्षद हैं। यहाँ पर भगवान के साथ में अन्य भी यहाँ पर विराजमान हैं। यक्षराज कुबेर जी हैं जो इस क्षेत्र के अलकापुरी के स्वामी हैं, वो भी भगवान बद्रीनाथ जी के साथ में यहाँ पर। गरुड़ भगवान के वाहन के रूप में तपस्या करते हुए यहाँ भगवान के साथ में हैं। उद्धव जी द्वापर युग के अंत में भगवान श्री कृष्ण की आज्ञा से यहाँ पर आए। स्कंद पुराण में एक बात आई है, एतद पंचशिला मध्ये शुद्धो बदरिकाश्रमः आसाम मध्ये च यद्दानम देवानाम अपि दुर्लभम। बद्रीनाथ धाम में तप्त कुंड एक स्थान है जहाँ पर गर्म जल है, तीर्थ है। ये 5 शिलाओं से घिरा हुआ है। इसमें नृसिंह शिला, मार्कंडेय शिला, गरुड़ शिला और वराह शिला और नारद शिला, ये 5 शिलाएं हैं। इन्हीं के विषय में स्कंद पुराण में आया है एतद पंचशिला मध्ये। पुराण कहता है कि इन 5 शिलाओं के बीच में शुद्धो बद्रिकाश्रम, सूक्ष्म और शुद्ध बद्रिकाश्रम है। तो संतों की प्रार्थना से भगवान ब्रह्मा ने क्या किया, विश्वकर्मा को आदेश दिया कि आप भगवान नारायण की चतुर्भुज मूर्ति शालग्राम शिला से बनवाएं। और स्वयं ब्रह्मा जी ने कहा कि मैं इसकी स्थापना के लिए यहाँ पर आऊँगा। विश्वकर्मा ने शालग्राम शिला से भगवान चतुर्भुज नारायण मूर्ति बनाई और इस मूर्ति का प्रथम स्थापन ब्रह्मा जी ने किया। हिमालय की भौगोलिक स्थिति बहुत विलक्षण है, विषम है, कठिन है। यहाँ पर बड़े बड़े भूकंप और भौगोलिक परिवर्तन होते रहे, तो कालांतर में ये स्थान बदलता गया। और बाद में क्या हुआ, 2500 वर्ष पूर्व जब शंकराचार्य भगवान आए दक्षिण से कालड़ी ग्राम से, साक्षात शिव के अवतार, ज्ञान के अवतार, योग के अधीश्वर भगवान शंकराचार्य ने, और उन्होंने उस विग्रह को निकाल करके वर्तमान में जहाँ मंदिर है वहाँ पर इसे स्थापित कर दिया। आज हम इसी की आराधना करते हैं और भगवान शंकराचार्य जी ने प्रमाणित किया कि ये वही विग्रह है जो ब्रह्मा जी ने स्थापित किया था। केशव प्रयाग में अलकनंदा के साथ सरस्वती गंगा का संगम होता है। ये सरस्वती गंगा स्कंद पुराण में आया है कि मानस सरोवर के एक स्थान से जल लेकर के और ये यहाँ पर प्रकट होती है। इसे मानसोद्भेद तीर्थ भी कहा जाता है। ये सरस्वती गंगा वो गंगा है जिन्होंने महर्षि वेदव्यास के भीतर के उन अनंत अनंत शास्त्रों के पन्नों को खोल दिया। इसीलिए वेदव्यास जी ने जब पुराणों में प्रार्थना की तो पहला श्लोक यही गाया, नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। దివ్య సరస్వతి తరంగ మాలికలచే పరిప్లావితమైన మహనీయ బదరీ క్షేత్రం చూడవచ్చిన భక్తజన సందోహాలను అనునిత్యం ఆనంద పారవశ్యానికి లోను చేస్తూ ఉంటుంది. బదరీ సదృశం తీర్థం నభూతం న భవిష్యతి అని కృతే ముక్తిప్రదా ప్రోక్త త్రేతాయాం యోగసిద్ధిదా విశాల ద్వాపరే ప్రోక్త కలౌ బదరికాశ్రమః అని త్వజేత్ సర్వాణి తీర్థాని కాలే కాలే యుగే యుగే బదరీం భగవాన్ విష్ణుః నముంచతి కదాచన అని పలు విధాలుగా స్కాందాది సమస్త పురాణాలలో బహువిధాలుగా కీర్తింపబడిన ప్రశస్తమైన క్షేత్రం బదరీ క్షేత్రం. అంటే బదరితో సమానమైన పుణ్యక్షేత్రం గతంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు అని. ఈ బదరీ క్షేత్రాన్ని కృతయుగంలో ముక్తిదా అని, త్రేతాయుగంలో యోగసిద్ధి క్షేత్రమని, ద్వాపర యుగంలో విశాల క్షేత్రమని, కలియుగంలో బదరికాశ్రమమని పలు పేర్లతో వ్యవహరిస్తున్నారని పురాణాలు కీర్తిస్తున్నాయి. భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఏ యుగంలోనైనా ఏ తీర్థాన్నైనా విడిచిపెట్టవచ్చునట, కాని బదరీ క్షేత్రాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టడట. ఇంతటి మహత్తరమైన ఈ క్షేత్రం సాటిలేని పవిత్రతకు, మనస్సులకు ఆనందాన్నిస్తూ నందనవనాన్ని స్మరింపచేయగల ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు ఈ బదరీ క్షేత్రం.
హిమవత్ పర్వత శిఖర సానువుల నుంచి హొయలు మీర జాలువారి అలకనంద ఒకవైపు, అందరినీ అబ్బురపరిచే అప్సరోపామినుల నాట్యభంగిమలను అనుకరిస్తూ ప్రవహించే సరస్వతీ నది మరొకవైపు. ఈ రెండు నదుల మధ్య వెలసి భక్తజనులను అనుగ్రహిస్తున్న కరుణా సముద్రుని శ్రీ బదరీ నారాయణమూర్తిని తిలకించవచ్చి పులకిత మనస్కులైన భక్తుల హృదయ సీమలలో వెల్లువగా పెల్లువకి ప్రవహించే ఆనందామృత భక్తి రసవాహిని, అది పైకి కనిపించని అంతర్వాహిని. ఇలా ఇక్కడ కూడా చూడగలిగిన కనులకు పవిత్ర త్రివేణీ సంగమం గోచరిస్తుంది. భావించగల మనస్సు చూపరులకు ఉండాలి, అంతే. ఎంతో ఎత్తైన మేఘమండలాన్ని సైతం అధిగమించి ప్రకాశించే నగాదిరాజు హిమవంతుని వైభవాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సముద్ర తలం నుంచి సుమారు 11,300 అడుగుల ఎత్తున కనపడుతూ ఉంటుంది ఈ బదరీనాథ క్షేత్రం. ఆ పైన మరి 2,000 అడుగుల పైన ఉన్నది నీలకంఠ పర్వతం. ఈ పర్వత పంక్తుల మధ్య ప్రవహించే లెక్కకు మించిన జలధారలు ఇక్కడ ఎటు చూసినా కనువిందు చేస్తూ ఉంటాయి. ఆ జలధారల సోయగాలను చూసి తీరవలసిందే. అదిగో ఈ పర్వత సానువులలో కనిపించే 2 జలధారలు. వీటిని ఇక్కడ ఋషిగంగా అని పిలుస్తూ ఉంటారు. ఈ 2 జలధారలలో ఒకటి నీలకంఠ పర్వతాన్ని ఆవరించుకుని ఉన్న మంచు నిరంతరం కలుగుతుండటం వల్ల ఏర్పడిన జలధార. ఆ భవహరుని హరుని శిరస్సుని వేదికగా చేసుకుని గంగ తన విలాస నృత్యాన్ని ప్రపంచానికి ప్రదర్శిస్తున్నదా అన్న భావాన్ని చూసేవారికందరికీ కలుగజేస్తూ ఉంటుంది. ఇది అతి సుందర రమణీయ దృశ్యమాలిక. సాధారణంగా 12,000 అడుగుల ఎత్తు దాటితే వాతావరణం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఏ క్షణంలో ఎలా మారుతుందో చెప్పడం సాధ్యం కాదు. అంతలో వర్షం, అంతలో సూర్యుని యొక్క నులివెచ్చని కిరణాల స్పర్శ. ఇక్కడ విశేషం, సూర్యుడు నభోమధ్యంలో కన్నపర్వత కటకభాగంలో సంచరిస్తూ ఉండటం. అందుచేత సూర్యుని ఊర్ధ్వకిరణాలు మహనీయమైన ఈ నీలకంఠ పర్వతాన్ని సేవిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక పర్వత భాగంలో సూర్యాస్తమయం జరిగినా మరొక వైపు నుంచి సూర్యుని కిరణాలు ధవళ తేజో విరాజితమైన ఈ నీలకంఠ శిఖరాలపై ప్రతిఫలిస్తూ దివ్య ప్రకాశమయమైన పరమశివుని ప్రత్యక్ష రూపమాన్న భావనను చూపరులకు కలిగిస్తూ ఉంటుంది. రోజులు ఎక్కువ భాగం మబ్బుల మాటున ఉండే ఈ పర్వతం మంచుతో కప్పబడి ఉండడం చేత భస్మాంగరాగుడు, భసిత దేహుడు అని పిలువబడే శివుని రూపాన్ని భక్తులకు తలుపు తెస్తుంది.
పూర్వం బదరీ కేదార్నాథులు ప్రక్కప్రక్కనే ఉండేవట. ఒకే పూజారి 2 చోట్ల పూజలు చేస్తూ ఉండేవాడట. ఈ క్రమంలో ఆయన ముందు బదరీనాథుని పూజించి ఆ పిమ్మట కేదారనాథుని సేవిస్తూ ఉండేవాడట. అయితే ఒకసారి ఆయన బదరీనాథుని పూజించి కేదారనాథుని పూజించకనే జిహ్వచాపల్యంతో తను ఆహారాన్ని తీసుకుని తరువాత కేదారనాథుని వద్దకు వచ్చి ఆలస్యంగా ఆయనకు పూజ చేశాడట. అందుచేత ఈ పూజారి అలసత్వానికి కోపించి ఈ బదరీ క్షేత్రానికి తన కేదారనాథ క్షేత్రానికి మధ్యలో తాను పర్వతమై నిలిచాడట. అలా వెలిసిందే ఈ నీలకంఠ పర్వతమని ఇక్కడ ప్రతీతి.